బాబా వంగ ఎవరు? ఆమె జీవిత రహస్యం. బాల్కన్ ప్రాంతంలో జన్మించిన వంగేలియా పాండేవా. ప్రపంచం ఆమెను ప్రేమగా బాబా వంగ అని పిలిచింది. చిన్నప్పుడే ఒక ప్రళయ తుఫాన్లో ఆమె చూపు కోల్పోయింది. చూసే కళ్లను కోల్పోయిన రోజే. ప్రపంచం చూడని భవిష్యత్తును చూడగలిగే అంతఃచేతన కళ్ళు ఆమెకు తెరుచుకున్నాయనే నమ్మకం చాలామందికి ఉంది. సాధారణ గ్రామీణ మహిళ అయిన ఆమెను అద్భుతమైన ప్రవచనాలు చెప్పే శక్తి ఉందని ప్రపంచం తర్వాత గుర్తించింది. ఆమె ఇంటి ముందు రోజూ వేల మంది క్యూ నిలబడ్డారు. రాజకీయ నాయకులు, మధ్యప్రాచ్య రాజులు, సామాన్య ప్రజలు. అందరూ ఆమె ఒక్క మాట కోసం ఎదురుచూడటం ఒక వింత. ఒక మాటతో ఓ మనిషి భవిష్యత్తును మారుస్తుందనే నమ్మకం అంత బలంగా ఉండేది. బాబా వంగా ప్రవచనాల ప్రఖ్యాతి ఎలా పెరిగింది? మొదట్లో ఆమె చెప్పిన మాటలను ఎవరూ నమ్మలేదు. కాని కాలం గడిచే కొద్దీ ఎన్నో సంఘటనలు ఆమె చెప్పినట్టుగానే జరిగాయని ప్రజలు ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాతే ప్రపంచానికి రహస్యంగా ఉన్న ఈ బాల్కన్ మిస్టిక్ పేరు శబ్దంలా వ్యాపించింది. మీడియా, పుస్తకాల ప్రపంచం, సినిమాలు అన్నీ కలసి బాబా వంగాను ప్రపంచ భవిష్యత్తుగా చూపించాయి. ఆమె ప్రవచనాలన్నీ నిజమా? ఖచ్చితంగా శాస్త్రీయ రుజువులతో చెప్పలేము. కాని ప్రజల విశ్వాసం మాత్రం తుఫానులా పెరిగింది. ఆమె మాట్లాడు శైలి, సరళం, స్పష్టత, ముందే నిర్ణయించినట్టుగా కనిపించే నిశ్చయబద్ధత, ఇదే ఆమె మాటలకు ప్రత్యేక ప్రభావాన్ని ఇచ్చింది. ప్రపంచ భవిష్యత్పై బాబా వంగా ప్రవచనాలు ప్రముఖంగా ప్రచారంలో ఉన్నవి. ప్రపంచం ఒక దిశగా కదులుతుందని చాలామంది శాస్త్రవేత్తలు చెప్తారు. అదే దిశగా ప్రజల్లో ప్రచారం పొందిన బాబా వంగా ప్రవచనాలు కూడా వినిపిస్తాయి. ఆమె భవిష్యత్తు గురించి చెప్పినట్లు ప్రచారంలో ఉన్న విషయాలు. ప్రపంచంలో రాజకీయ అస్థిరతలు పెరుగుతాయని, శాస్త్రం మనిషిని కొత్త స్థాయికి తీసుకువెళ్తుందని, భూమికి ప్రమాదాలను కలిగించే ప్రకృతి మార్పులు వస్తాయని, కొత్త రకాల ఔషధాలు, కొత్త రకాల వ్యాధులు, కొత్త రకాల ప్రయోగాలు ప్రపంచాన్ని మార్చుతాయని. ఇవి అన్నీ శాస్త్రీయ కోణంలోనూ చర్చించదగ్గ విషయాలే. అందుకే వంగాను నమ్మినా, నమ్మకపోయినా ప్రజలు ఆమె మాటలను ఆసక్తిగా చదివారు. మనిషి భవిష్యత్తు గురించి ప్రచారంలో ఉన్న వంగా మాటలు. ఈ భాగం పూర్తిగా ప్రజల్లో ప్రచారంలో ఉండే కథనాలు మాత్రమే. ఆమె చెప్పినట్టుగా ప్రజలు నమ్మే కొన్ని భవిష్యత్తు చిత్రాలు. పాత రాజకీయ వ్యవస్థలు విరిగిపడి కొత్త నాయకత్వాలు, యుద్ధాలు లేకుండానే ఉద్భవిస్తాయని, ఆధ్యాత్మికత పెరుగుతుందని, ప్రజల మధ్య అంతర్గత శాంతి కోసం పెద్ద ఉద్యమాలు వస్తాయని, భూమిపై మనుషుల జీవన విధానం పూర్తిగా మారిపోతుందని, జలవనరులు భవిష్యత్తులో అత్యంత విలువైన ఆస్తిగా మారుతాయని, మనిషి చేసిన పొరపాట్లు భూమికి ఎదురుదెబ్బలు కాబోతున్నాయని ఆమె హెచ్చరిక రూపంలో చెప్పినట్టు ప్రజలు విశ్వసిస్తున్నారు. బాబా వంగా కాలంలో ఏఐ, రోబోటిక్స్, జెనెటిక్ ఇంజనీరింగ్ వంటి సాంకేతిక విజ్ఞానాలు ఊహించడమే కష్టం. కాని ప్రజల మాటల ప్రకారం ఆమె ఇలా వ్యాఖ్యానించిందని చెప్పబడుతుంది. యంత్రాలు మనుషుల మాదిరిగానే ఆలోచిస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచానికి మంచి, చెడు రెండూ తెస్తుంది. వైద్యం అద్భుతంగా మారుతుంది, మనిషి ఆయుర్దాయం పెరుగుతుంది. అంతరిక్ష పరిశోధనల వల్ల జీవం ఉన్న కొత్త గ్రహాలపై మనిషి ప్రయాణం చూస్తాం. ఇలాంటి మాటలు ఆమె నోటి నుంచి వచ్చాయని ప్రజలు విశ్వసించడం ఆమెను మరింత గూఢంగా మార్చింది. ప్రతి యుగంలో ప్రకృతి తన మార్గంలోనే నడుస్తుంది. ఈ విషయాన్ని కొందరు శాస్త్రపరంగానూ అంగీకరిస్తారు. వంగా మాటల్లో అని ప్రచారంలో ఉన్న ప్రకృతి హెచ్చరికలు ఇలా ఉన్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మంచు కొండలు కరుగుతాయని, వరదలు, వాతావరణ మార్పులు మరింత తీవ్రస్థాయికి చేరతాయని, కొన్ని ప్రాంతాలు నివసించడానికి అనుకూలంగా ఉండవని, భూమి అయస్కాంత వ్యవస్థలో మార్పులు రావచ్చని. ఈ కథలు వాస్తవమా? తప్పుడు ప్రచారమా? నిర్ధారణ లేదు. కాని ప్రజలలో ఆసక్తి మాత్రం పెరిగింది. వంగా గురించి ప్రజలు చెప్పే అందమైన కథ ఏమిటంటే, అంతా కష్టాల తర్వాత భూమిపై శాంతి యుగం వస్తుంది. తరతరాలుగా ప్రజలు నమ్మే ఈ భావన భవిష్యత్తు పట్ల ఒక ఆశ.
ఆమె చెప్పినట్టు చివరికి ఒక సమయం వస్తుంది. జాతులు, మతాలు, భూభాగాలు అన్నింటి మధ్య గోడలు కరుగుతాయి. ప్రజలు ప్రేమతో, జ్ఞానంతో జీవిస్తారు. మానవత్వం పెద్ద శక్తిగా ఎదుగుతుంది. ఈ విశ్వాసమే వంగా కథలను ప్రపంచ ప్రజలు ఇష్టపడడానికి నిజమైన కారణం. వంగా నిజంగా ఇంత అన్నారా? ఖచ్చితమైన రుజువు లేదు. కాని ఆమె కథల వెనుక ఒక అందమైన సందేశం ఉంది. మనిషి భవిష్యత్తు మారుతుంది. కాని మనిషి మనసు మారితేనే మారుతుంది. అదే ఆమె చెప్పిన మాటల్లో ప్రజలు కనుగొన్న లోతైన అర్థం. భూమితో ప్రేమగా, ప్రకృతితో జాగ్రత్తగా, మనుషులతో దయగా ఉండండి. ఇదే ఆమె ప్రవచనాల హృదయం. బాబా వంగా చెప్తున్నాడని ప్రచారంలో ఉన్న ప్రతి ప్రవచనం ప్రజల మనసులో రెండు భావాలను ఒకేసారి రేపుతుంది: భయం మరియు ఆశ. భయం ఎందుకంటే ప్రపంచం ఎదుర్కొనే సంఘటనలు ఆమె మాటల్లో చాలా కఠినంగా వినిపిస్తాయి. ఆశ ఎందుకంటే చివరికి మానవజాతి విజయమే పొందుతుందని ఆమె మరో మాటలో చెప్పబడుతుంది. ఈ ద్వంద్వం మనుషులు వారి భవిష్యత్తుపై ఎప్పుడూ ఆందోళనలో ఉండే తీరు కారణంగా మరింత బలపడింది. ఒకవైపు యుద్ధాల నీడ, మరోవైపు శాంతి కోసం ఆశ. ఈ రెండు భావాల మధ్య బాబా వంగా కథలు నిలబడి ప్రతి మనిషి మనసులో ప్రశ్నలు రేపుతాయి. మన భవిష్యత్తు ఏ దిశలో ఉంది అని ప్రతి వ్యక్తి ఆలోచించాలని ఈ కథలు ప్రేరేపిస్తాయి. ప్రజల్లో ప్రచారంలో ఉన్న ఒక అరుదైన కథ ఇలా చెప్తుంది. ఒకరోజు ఆమెకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి అడిగాడు, భవిష్యత్తు పూర్తిగా నాశనమైనదేనా? అప్పుడు బాబా వంగా చిరునవ్వు నవ్వి ఇలా అన్నారని చెబుతారు, భవిష్యత్తు అంటే నాశనం కాదు, మార్పు. మార్పు మీద భయపడేవారు దాన్ని నాశనమని పిలుస్తారు. ఈ మాటలు వంగా మాటలేనా అనేది ఎవరికీ తెలియదు. కాని ఈ ఒక్క వాక్యం ప్రపంచంలోని మిలియన్ల మందిని ప్రభావితం చేసింది. మన జీవితంలో జరిగే మార్పులను అంగీకరించే ధైర్యం మనిషిని ముందుకు నడిపిస్తుంది అన్న అర్థాన్ని ప్రజలు అందులో చూసుకున్నారు. వంగా ప్రవచనాల్లో ప్రజలు ఎక్కువగా చర్చించే అంశం ప్రపంచ రాజకీయాలు. ఆమె చెప్పినట్టుగా ప్రచారంలో ఉన్న విషయాలు ప్రపంచంలోని పెద్ద దేశాల మధ్య శక్తి పోరు మరింత పెరుగుతుందని, సంప్రదాయ నాయకత్వాల స్థానంలో కొత్త రకాల ఆలోచనలతో నాయకులు ఎదుగుతారని, దేశాలు శక్తిని సైన్యంలో కాకుండా టెక్నాలజీలో వెతుకుతాయని, ప్రపంచ పటంలో కొన్ని అనూహ్యమైన మార్పులు కనిపిస్తాయని. ఈ కథలు నిజమా? ప్రచారమా? పరిశోధకులు వేర్వేరు అభిప్రాయాలతో ఉన్నప్పటికీ భవిష్యత్తు రాజకీయ ప్రపంచం ఎంత అనిశ్చితంగా ఉందో ఇవి చూపిస్తాయి. బాబా వంగా గురించి ప్రచారంలో ఉన్న మరో ప్రముఖ అంశం ప్రకృతి హెచ్చరికలు. కొన్ని కథలు ఇలా చెబుతాయి, ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల భూమి కొన్ని చోట్ల నివసించలేనిదిగా మారుతుంది. వర్షాలు, వరదలు, కరువులు వీటి తీవ్రత మరింత పెరుగుతుంది. పర్వతాల్లో మంచు కరుగుదల వేగం ఆశించిన దానికంటే ఎక్కువవుతుంది. కొన్ని సముద్ర తీరం ప్రాంతాలు పటం నుండి మాయమవుతాయి. సాంకేతిక అభివృద్ధి వంగా మాటల్లో ప్రచారంలో ఉన్న భవిష్యత్తు చిత్రాలు. సాంకేతికత బాబా వంగా కాలంలో ఇంత పెద్దది కాదు. కాని ఆమె నోటి నుంచి ఇలా చెప్పబడిందని ప్రజలు నమ్ముతారు. మనిషి మెదడులో చిప్స్ పెట్టి జ్ఞాపక శక్తి పెంచుకుంటాడు. రోబోలు మనుషుల పనిని 90% వరకు చేస్తారు. మనిషి జీవనకాలం 100-120 ఏళ్ల కంటే ఎక్కువ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషికి గురువుగా మారుతుంది. భవిష్యత్తులో దూరంలో ఉన్న గ్రహాలతో కూడా సంభాషణ సాధ్యం అవుతుంది. ఇది వంగా చెప్పిందా? ఖచ్చితంగా తెలియదు. కాని ఇవే నేటి శాస్త్రీయ పరిశోధనల దిశ. బాబా వంగా చెప్పినట్టు ప్రజల్లో ప్రచారం అంతరిక్ష రహస్యాలు. ఆమె మాటల్లో అత్యంత మిస్టీరియస్ భాగం స్పేస్ ప్రిడిక్షన్స్. ప్రజల్లో ప్రచారం ఇలా ఉంది, భవిష్యత్తులో మనిషి చంద్రుడిపై పెద్ద స్థావరాలు ఏర్పాటు చేస్తాడు. మార్స్పై తొలి నిజమైన నివాస సమూహం ఏర్పడుతుంది. మన సౌరమండలం బయట జీవం ఉన్న గ్రహాలు కనుగొంటారు. భవిష్యత్తులో మనం ఒంటరిగా లేము అనే నిజం బయటపడుతుంది.
వంగ నిజంగా చెప్పిందా లేదా జనాలు కథలు కలిపారా? అది ప్రశ్న, కానీ ఆసక్తిని మాత్రం ఇవే రేపుతాయి. బాబా వంగా చివరి సందేశం ప్రచారంలో ఉన్న అత్యంత భావోద్వేగ కథ. చాలా మంది కథనం ఇలా చెబుతారు. చివరి రోజులలో ఆమె చాలా నిశ్శబ్దంగా మారిపోయింది. ఎవరో ఒకరు అడిగారు, మన భవిష్యత్తు ఏంటి? అప్పుడు ఆమె నిశ్శబ్దంగా ఇలా అన్నారని ప్రజలు విశ్వసిస్తారు. మానవత్వం గెలుస్తుంది. చేడును మించినది మంచితనం. ఈ విశ్వం మానవ ప్రేమను పరీక్షించడానికి మాత్రమే శ్రమను ఇస్తుంది. ఈ మాటలు, ప్రచారాలు ప్రజలలో నమ్మకాన్ని పెంచాయి. అందుకే బాబా వంగా కథలు కేవలం భవిష్యత్తు గురించి కాదు, మనిషి మనస్సుని గురించి కూడా.